ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పించారని తెలిపారు పురపాలక శాఖ మంత్రి నారాయణ. ఇప్పటికే రాష్ట్రానికి ఎన్నో కొత్త ప్రాజెక్టులను, పరిశ్రమలను ఆయన తీసుకువచ్చారన్న నారాయణ తాజాగా చంద్రబాబు ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని తెలిపారు. అదేంటో చూద్దాం. అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడలతో కలిపి ఒకే సిటీగా తయారు చేయాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్నారని, మెగా సిటీకి ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని, దానికోసం 5,000 ఎకరాలు కావాలని, ఆ మేరకు భూమి పరిశీలించామని చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. అయితే ఈ భూసేకరణకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని, రైతులు నష్టపోకుండా భూమిని ఎలా సేకరించవచ్చో ఆలోచిస్తున్నామని చెప్పారు. 5,000 ఎకరాలు అవసరమనుకుంటే దానికోసం సుమారు 30,000 ఎకరాలు తీసుకోవాల్సి ఉంటుందని, దీనిలో రోడ్లు, రైతులకు రిటర్నబుల్ ప్లాట్లకు లేఅవుట్లు వేసి డ్రైనేజీలు కట్టాల్సి ఉంటుందని వివరించారు. హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దినప్పుడు కూడా చంద్రబాబును చాలా విమర్శించారని, అక్కడ విమానాశ్రయం కోసం భూములు సేకరిస్తుంటే ఎందుకంటూ ప్రశ్నించారని, కానీ ఇప్పుడు అది ఎంత గొప్ప ఎయిర్పోర్ట్ అయిందో అందరూ చూస్తున్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడు రాబోయే 10 ఏళ్ల గురించి ఆలోచిస్తారని, ఇప్పుడు అమరావతి గురించి కూడా అలాగే ఆలోచిస్తున్నారు అన్నారు మంత్రి నారాయణ. మెగా సిటీలో విమానాశ్రయంతో పాటు అతిపెద్ద స్టేడియంను కూడా తీసుకురావాలని అనుకుంటున్నట్టు తెలిపారు. అదే కనుక వస్తే దేశ విదేశాల నుంచి ఆటగాళ్లు వస్తారని, వారి కోసం మరిన్ని సౌకర్యాలు ఏర్పడతాయని, ఆ విధంగా సిటీ మరింతగా విస్తరిస్తుందని అన్నారు. అలాగే అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు సందేహపడాల్సిన అవసరం లేదన్న నారాయణ, మరో 3 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నరలో అమరావతిలో సుమారు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు నిర్మిస్తామని, 2.5 ఏళ్లలో రైతుల రిటర్నబుల్ ప్లాట్ల లేఅవుట్లలో రోడ్లు, 3 ఏళ్లలో ఐకానిక్ టవర్లు నిర్మిస్తామని చెప్పారు.